నేను మహబూబ్నగర్ నుంచి. మహబూబ్నగర్ అంటే మహబూబ్నగర్. ముఖ్యమంత్రి జిల్లానేగా. ముఖ్యమంత్రి జిల్లాని ఇక్కడనే లోకల్ కండక్టర్. లోకల్ కండక్టర్. లోకల్ కన్నా. ఏప్రిల్ నవంబర్ 20 తారీఖు నాడు 2023 నాడు నాకు మైదుపట్నం నుంచి మా మొయినాబాద్ వెళ్తున్నా 10 గంటల 15 నిమిషాలకు. అప్పటికి ఫస్ట్ స్టేజీ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి, 11 కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు. అప్పటికి 102 మంది ఎక్కారు, స్టూడెంట్ పబ్లిక్ మొత్తం కలిసి. అక్కడికి రెండో స్టేజ్ 4 వరకు టికెట్లు ఇచ్చేసినాను, అందరికి ఇచ్చేసినాను. అక్కడ 4 పోయినాక టిమ్ ఆగిపోయింది, టికెట్లు ఇచ్చేది మిషన్ అయిపోయినాక అక్కడ 2 అమ్మాయిలు ఎక్కారు, కాలేజీ అమ్మాయిలు, 3 జెంట్స్ ఎక్కినారు. బాబు ఇది బస్సు పోదు, టికెట్లు ఆగిపోయినాయి, కొంచెం ఆగండి, మీరు దిగండి, మీరు ఎక్కకండి అంటే ఏం లేదని వాళ్ళు ఎక్కేసినారు దుప్పుకోవడం. మాకు పోవడానికి 101 మంది అంటే మొత్తం కలిసి 101 మంది అయ్యారు. ఇప్పుడు ఇంకా బాగా ప్రాబ్లమ్స్ ఎక్కువైంది బస్సులో. అందులో దూరి పోవడానికి 101 మంది. అక్కడికి నేను పోయి డ్రైవర్ హైర్ బస్, అది అంటే ప్రైవేట్ బస్ అది. ఆ డ్రైవర్కి వచ్చి చెప్పినాను, ఈ టిమ్ము పాడైంది, ఖరాబ్ అయింది, బస్ ఆపు, వేరే బస్సు ఎక్కిద్దాము అని చెప్పినాను. నేను ఆపనని చెప్పి ప్రైవేట్ డ్రైవర్ చెప్పి తీసుకుపోయి 3వ స్టేజ్లో ఆపిండు. అప్పటికి నేను ఆ 3వ స్టేజ్ పోయే వరకల్లా చార్ట్ కంట్రోలర్ డిపోకు ఫోన్ చేసిన. ఇట్లాంటి సమస్యలేనా అందరివి? ఈ టిమ్ము సమస్యలు అందరు చాలా మంది కండక్టర్లు టిమ్ము సమస్యలు. మరి మాకు ఛాన్స్ ఏమని ఎవరైనా అడిగే పరిస్థితి? అదే అడిగాను మేము, సార్ ఇట్లా ఇప్పుడు టిమ్ము పోయింది, మా క్యాన్సిల్ అయింది, డ్రైవర్ ఆపుతలేడు, ఆపైంది, కొట్టిన ఉడికట్లా టిమ్మును కొట్టిన ఉడక వాళ్ళు స్టార్ట్ కాలేదు, నేనేం చేయాలి సార్ అంటే ఆయన నో రిప్లై చేసిండు. చార్ట్ కంట్రోల్ టిమ్ మెకానిక్ ఫోన్ చేసిన డిపోకు, ఆయన నో రిప్లై. పోయినాక 3వ స్టేజ్కి డ్రైవర్ తీసుకుపోయి పెట్టిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేనిఫెస్టోలో కూడా పెట్టింది, ఆర్టీసీ నుండి 3000 మంది దాకా తీసుకుంటా అని చెప్పడం జరిగింది కదా. మరి జరిగింది. అయితే ఇప్పుడు హైర్ బస్సులు డ్రైవర్లని అక్కింపేటలో ట్రైనింగ్ తీసుకున్నారు, వాళ్ళని మమ్మల్ని తీసుకోకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. ఆల్రెడీ చేసే ఉంటారు మిమ్మల్ని. అదే కదా, ఇప్పుడు మా పాప నవంబరు నాది జాబు చెప్పిన డిఎం గారికి వచ్చి చెప్పిన, వాళ్ళు టీటీఎల్ చెక్ చేస్తే నీవు ఎందుకు వెళ్ళండి, వాళ్ళ టిమ్ము ఇచ్చిన టీటీఎల్కు టిమ్ము ఎస్ఆర్ ఇచ్చేస్తే ఏమవుతుంది, ఆ టిమ్ము కొట్టిండు ఎస్ఆర్ టీటీఐ కొడితే 7 సార్లు కొడితే ఆన్ అయింది. అప్పుడు ఆన్ అయినాక టికెట్లు ఇప్పించిండు ఆయన్నే టీటీఐ. మరి ఈ రాష్ట్రపతి మీకు న్యాయం చేస్తాను నమ్ముతున్నారు? నమ్మకం ఉంది, నమ్మకం. ఇప్పుడు సీఎం దగ్గర పోయినాము, పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ మినిస్టర్ దగ్గర పోయినాము, ఇస్తా ఉన్నారు. ఇక్కడ సెక్రటరీ దగ్గర గంగాధర్ సార్ అక్కడ అందరం కలిసాము. వాళ్ళందరూ చిన్న మా జాబులు సార్ ఇట్లా మాకు ఇవ్వండి, మా పిల్లలు పెళ్ళిళ్ళకు హౌసింగ్ లోను ఈఎంఐ అవన్నీ చాలా ఉన్నాయి సార్, మా సమస్యలు 20-30 వేల జీతాలు, మేము ఇల్లు గడపలేకపోతున్నాము, పిల్లలు చదివించుకోలేకపోతున్నాము అని చెప్పినాము. అయితే మా పాప ఎంగేజ్మెంట్ కూడా చేసిన అప్పు ఒక 60 లక్షలు, 60,000 1,60,000 ఉంటేనే మీకు ఇంట్లో ఆధారం ఉంటుంది. ఆ అమ్మాయి 16 మంది మన కార్మికులు చనిపోయారు ఈ సమస్యలతో. అమ్మాయి పెళ్లి ఆగిపోయింది, నాకు కట్నం ఇస్తే నేను చేసుకుంటా అంటున్నాడు. అప్పుడు నాకు చెప్పండి, కొన్ని రోజులు అయినాక చేసుకుందాం అని చెప్పి ఎంగేజ్మెంట్ చేసినాం. ఫైనల్ గా ఏం చెప్తారు లోపల మీ వాళ్ళు మాట్లాడడానికి పోయిలా? మరి గవర్నమెంట్కి ఇప్పుడు మాకు ఈడీ గారికి మేము 100 నమస్కారాలు చేస్తున్నాము, మా జీతాలు మాకు ఇప్పించగలరని ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలి, మా పిల్లలు మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.